ఆ, రాజునేత గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. అంటే విన్నారా, ఈ బాబా స్వయం ప్రకటిత బాబా ఎవరైతే ఉన్నారో ఇతను దాదాపు ఒక 500 కోట్లు స్వీకరించినట్లుగా తెలుస్తోంది. దాంతోపాటుగా ఒక 1000 మంది యువకులని కేవలం ఈ పని మీదే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ ఈ విధంగా లవ్ జిహాద్లు నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓన్లీ టార్గెట్ హిందూ అమ్మాయిలు లేకపోతే ఒంటరి మహిళలు వీళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళని మత మార్పిడి చేసేందుకు ఈ విధంగా విదేశాల నుంచి ముస్లిం కంట్రీస్ నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు అతని అకౌంట్లోకి వస్తున్నట్లుగా కూడా మనకి, అంటే ఇదంతా కూడా మనం ఏదో ఫాల్స్ న్యూస్ కూడా చెప్పట్లేదు, అక్కడ పోలీసు విచారణలో తేలినటువంటి అంశాలే. అసలు ఎలా చూస్తారు ఏంటి? అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నారు ఈ లవ్ జిహాద్కి వ్యతిరేకంగా మీలాంటి వాళ్ళు చాలామంది, అయినప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఎలా చూస్తారండి? ఎస్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నిజంగా మీరు అన్నట్టు ఈరోజు లవ్ జిహాద్ అనేటువంటి పేరు మీద ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ దాడులు అయితేనేంది, మత మార్పులు అయితేనేంది, ఇవన్నీ కూడా చాలా ఆ ఆ, చాలా బాధాకరమైనటువంటి విషయాలు, తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయాలు. దీనికి సంబంధించి ఇందాక మీరే చెప్పారు, వందల కోట్ల రూపాయలు ఈ రోజు విదేశాల నుంచి కేవలం హిందూ మతానికి సంబంధించినటువంటి అమ్మాయిలనే టార్గెట్ చేసి ఈరోజు ట్రాప్ చేయడం, ప్రేమ పేరుతో వాళ్ళను వంచడం, మోసాలు చేయడం అనే కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ రోజు విదేశాల నుంచి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అకౌంట్లకు అక్రమంగా ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి మాట వాస్తవం. మనం గతంలో చాలా సందర్భాల్లో చూసినాం. అనేక రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఈరోజు లవ్ జిహాదీ పేరిట ఈరోజు వేల మందిని ఈరోజు మహిళలను, అమ్మాయిలను, విద్యార్థినులను టార్గెట్ చేసి వాళ్ళు మత మార్పిడి చేసినటువంటి సందర్భాలు మన దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. దీనికి సంబంధించి 2009 సంవత్సరంలో దాదాపుగా 4500 మంది యువకులను, మన తర్వాత మహిళలను ఈరోజు మతం పేరిట మార్పిడి చేయడానికి ప్రయత్నాలు జరిగినవి లెక్కల ప్రకారం. అదే రకంగా కర్ణాటక రాష్ట్రంలో జనజాగృతి సంస్థ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం దాదాపుగా 30,000 మంది హిందూ అమ్మాయిలను ముస్లిం మతంలోకి బలవంతంగా మార్పిడి చేసినటువంటి లెక్కలు ఈరోజు మన ముందున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇట్లా అనేక రకాలుగా హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ బలవంతంగా మార్పిడి చేయడం, తర్వాత లవ్ జిహాదీ పేరిట వాళ్ళ వెంటబడడం, తర్వాత వాళ్ళని బలవంతంగా ప్రేమ పేరిట పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిల యొక్క తల్లిదండ్రులకే వాళ్ళని శత్రువులుగా మార్చి అక్రమంగా వాళ్ళ మీద, తల్లిదండ్రుల మీద కేసులు బనాయించి ఈరోజు జరుగుతున్నటువంటి ఉదాంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు చూసారు, గతంలో బైంసా అనేటువంటి ప్రాంతంలో అక్రమంగా పెళ్లిళ్ళు చేసుకోవడమే కాదు, మతం మార్చడమే కాదు, మతం మార్చిన తర్వాత వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిలను ఈరోజు ముక్కలుగా నరికి సూట్ కేసులలో పెట్టి ఈరోజు అక్కడక్కడ పడేసినటువంటి సంఘటనలు మనం చూసినాం. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. దీనికి సంబంధించి మనకు చట్టాలు, రాష్ట్రాలకు సంబంధించి చట్టాలు పకడ్బందీగా లేవు. గతంలో 2021 సంవత్సరంలో మధ్యప్రదేశ్ లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి. దాని ప్రకారం ఏంటంటే, ఇట్లా బలవంతంగా మత మార్పిడులకు పాల్పడేటువంటి ప్రయత్నం చేసినా, లేకపోతే అమ్మాయిల మీద దాడులు చేసినా, ప్రేమ పేరుతోటి వంచినా, వాళ్ళను అక్రమంగా కిడ్నాప్ చేసినా, కనపడకుండా చేసినా కూడా 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించాలనేటువంటి చట్టాన్ని అక్కడ తీసుకొచ్చారు. అదే రకంగా 2020 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లో కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం మనం ఒక సంఘటన గుర్తు చేయాలి ఈ సందర్భంగా. 2022 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లో అఫ్జల్ అనేటువంటి ఒక వ్యక్తి బాలికను బలవంతంగా మత మార్పిడి చేయడం కారణంగా అతనికి అక్కడ శిక్ష వేయడం. కాబట్టి ఇట్లా చట్టాలు పకడ్బందీగా రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ఆపడానికి అవకాశం ఉంటుంది తప్ప, చట్టాలు పకడ్బందీగా లేకపోతే మాత్రం ఇట్లాంటి ఘటనలు ఎప్పుడు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ లవ్ జిహాదీ పేరిట ఈరోజు బలవంతంగా మత మార్పిడులు మాత్రమే కాదు, ఈరోజు మనం టెర్రరిజం అంటే 2 రకాలైనటువంటి టెర్రరిజాలు మాట్లాడుకోవచ్చు. ఒకటి వైలెన్స్ తో కూడినటువంటి టెర్రరిజం మనం చూస్తున్నాం ఇప్పుడు, ఉగ్రవాదం.
కానీ లవ్ జిహాదీ పేరిట సైలెన్స్ టెర్రరిజం జరుగుతుంది మన దేశంలో. అంటే హిందూ మతంలో ఉన్నటువంటి అమ్మాయిలను, యువతులను, మహిళలను అక్రమంగా మత మార్పిడులు చేస్తూ హిందూ జనాభాను తగ్గిస్తూ ఈరోజు వాళ్ళ యొక్క ముస్లిం జనాభాను పెంచుకోవడం కోసం మాత్రమే జరుగుతున్నటువంటి సైలెంట్ టెర్రరిజం ఏందన్నా ఉందా అంటే ఈ దేశంలో అది లవ్ జిహాద్ అనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి ఘటనలు అనేక రకమైనటువంటి ఘటనలు మన దేశంలో జరుగుతున్నాయి. ఇప్పటికీ మీరు గతంలో చూసిరు, మనకు కేరళ స్టోరీ అనేటువంటి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో అమ్మాయిలను ఏ రకంగా ట్రాప్ చేస్తున్నారు కేరళ అనేటువంటి రాష్ట్రంలో అని చెప్పేసి వేలాది మంది ఈరోజు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మాయిలను ఉద్యోగాల పేరిట లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ పేదరికంలో మధ్యతరగతిలో ఉన్నటువంటి కుటుంబాలను టార్గెట్ చేసి విదేశాలకు వీళ్ళను అక్రమంగా ఎగుమతి చేసి మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటి దానికి తెరలేపి ఈరోజు సౌదీ మిగతా దేశాలకు ఈరోజు లక్షల రూపాయలకు అమ్మాయిలను ఈరోజు లవ్ జిహాదీ పేరిట అమ్మేస్తున్నటువంటి ఘటనలు, ఉదంతాలు వెలుగులోకి వచ్చినాయి. కేరళ స్టోరీలో చాలా క్లియర్ గా చూపించారు ఏ రకంగా ఈరోజు యువతులను ఈరోజు లక్షల రూపాయలకు వేరే దేశాలకు అమ్మేస్తున్నారు అని చెప్పేసి. కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు లవ్ జిహాదీ అనేటువంటి విషయంలో అమ్మాయిలు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. ఐఐటి తర్వాత మంచి యూనివర్సిటీలో, పెద్ద యూనివర్సిటీలో చదువులు చదువుకున్నటువంటి అమ్మాయిలను టార్గెట్ చేసి ఈరోజు లవ్ జిహాదీ పేరిట మత మార్పిడి చేస్తూ ప్రేమ పేరిట వాళ్ళ వెంటబడి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈరోజు మోసాలు చేస్తున్నటువంటి ఉదంతాలు ఉన్నాయి. ఇదొక్కటే కాదు, అమ్మాయిలని ఈరోజు లవ్ జిహాదీ పేరిట ప్రేమించి వెంటబడి వాళ్లకు డ్రగ్స్, మత్తు పదార్థాలు కూడా అలవాటు చేస్తున్నారు. అంటే ఒక రకంగా వాళ్ళను శారీరకంగా, మానసికంగా, మెంటల్ గా, ఈరోజు ఫైనాన్షియల్ గా, అన్ని రకాలుగా ఈరోజు ఫిజికల్ గా కూడా అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కోసం మాత్రం చేస్తున్నటువంటి చర్యగా దీన్ని చెప్పొచ్చు. గతంలో కూడా మనం చూసినాం, తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ మహానగరంలో, హైదరాబాద్ నడిబొడ్డున ఈరోజు పాత బస్తీలో ఒక దళిత యువకుడు, హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక దళిత యువకుడు ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అతి కిరాతకంగా నరహంతకులాగా ఈరోజు ఆ దళిత అబ్బాయి మీద పడి ముక్కలుగా నరికి చంపేసినటువంటి ఘటన మనం చూసినాం. మరి ఈ రోజు ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటేనేమో ముక్కలుగా నరుకుతారు, చంపేస్తారు. మరి ఈ రోజు హిందూ అమ్మాయిలను బలవంతంగా, అక్రమంగా, అన్యాయంగా, కిరాతకంగా వంచించి ప్రేమ పేరుతోని ఈ రోజు చేస్తున్నటువంటి సంఘటనల మీద ఈ సభ్య సమాజం మాట్లాడకపోతే, స్పందించకపోతే, హిందూ సంస్థలు మాట్లాడకపోతే ఈరోజు మనం చూసిన గతంలో ఈ దేశంలో ఏదైనా హిందూ మతానికి హాని జరిగినప్పుడు, హిందూ మతం పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు, హిందూ మతం యొక్క విలువలను దిగదార్చాలని చూచినప్పుడు, సంస్కృతి సాంప్రదాయాలను దిగదార్చాలని చూచినప్పుడు ఖచ్చితంగా మాట్లాడేటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి, బజరంగ్ దళ్ ఇలాంటి సంస్థలు ఉన్నంత వరకు ఈ దేశంలో రక్షణ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన దేశంలో ఇప్పటికీ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే పకడ్బందీగా ఈరోజు చట్టాలు లేకపోవడమే. పకడ్బందీగా చట్టాలు ఉంటే తప్పకుండా ఈ దేశంలో లవ్ జిహాదీలను అరికట్టవచ్చు. ఒకవేళ గనకంగా చట్టాలను మనం క్లిష్టతరం చేయకపోతే లవ్ జిహాదీ పేరిట ఎవరైతే అమ్మాయిలను మోసం చేసి, హనీ ట్రాప్ పేరిట ఒకవేళ మోసం చేసి వాళ్ళను విదేశాలకు ఎగుమతి చేయాలి, లక్షల రూపాయల ఆశ పెట్టి ఈరోజు చేయాలనుకుంటే దానికి చట్టాలు ఏ రకంగా ఉండాలంటే ఒళ్ళు గగుళ్ళు పొడిచే రకంగా ఈరోజు నది రోడ్డు మీద ఉరిదీసేటువంటి చట్టాలు రావాలి. అట్లాంటి చట్టాలు వచ్చినప్పుడు, లేదా అట్లాంటి ఘటనలకు పాల్పడినటువంటి మతస్థుల మీద లవ్ జిహాదీ పేరిట హిందూ మతంలో ఉన్నటువంటి అమ్మాయిలను వంచే, ఇబ్బంది పెట్టాలనేటువంటి చేసేటువంటి వాళ్ళ మీద ఈరోజు బహిరంగంగా ఎన్కౌంటర్ చేసేటువంటి చట్టాలు వచ్చినప్పుడే ఖచ్చితంగా ఇది ఆగిపోతుంది తప్ప అప్పటి వరకు ఈ లవ్ జిహాదాలు అనేవి ఆగిపోవని సందర్భంగా తెలియజేస్తున్నాం. తో పాటు